నిన్న ప్రజాపాలన పేరుతోటి 3 సార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో బట్టి విక్రమార్క దళిత ఆర్థిక మంత్రి, స్పీకర్ గడ్డం ప్రసాద్ దళిత స్పీకర్, అదేవిధంగా సాంఘిక సంక్షేమ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, 4 దళిత మంత్రులు అయి ఉండి 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి దళితులకు 3 నామాలు పెట్టడం జరిగింది. ఒక్కటంటే ఒక్కటి కూడా దళితుల అభివృద్ధి కోసం కానీ, సంక్షేమం కోసం కానీ, దళితుల హక్కులను పరిరక్షించడానికి ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. మాట్లాడితే రేవంత్ రెడ్డి నేను దళిత పక్షపాతిని, మాదిగల సహకారంతో నేను జెడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, చివరికి ఈరోజు నా వర్గం వాళ్ళు లేదా నా సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు సహకారం చేయకున్నా మాదిగల సహకారంతో నేను ముఖ్యమంత్రి అయ్యానని చెప్పేసి పలుమార్లు చెప్పి ఈరోజు దళితులకు ఒరగబెట్టింది ఏం లేదు. ఎలక్షన్లకు ముందు ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు ఇంకో దళితుడు ఖర్గే ఏమంటారు వేదిక మీద ఉండగా చేవెళ్ళ డిక్లరేషన్ ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే చేత ప్రకటించడం జరిగింది. అందులో మొదటి అంశం జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పేసి మొదటి వాగ్దానం చేయడం జరిగింది. ఈరోజు వరకు 0. రెండవది అంబేద్కర్ అభయాస్తం పేరు మీద దళిత బంధు పేరు మార్చి ఒక్కొక్క కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పడం జరిగింది. అది పెద్ద బండి 0. ఎస్సీలను 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మాదిగ కార్పొరేషను, మాల కార్పొరేషను, ఉపకులాలకు సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి 750 కోట్లు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. అది బండి 0. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాదిగలకు అన్ని రకాలుగా అన్యాయం చేయడం జరుగుతూ ఉంది. మాలల పక్షపాతిగా ఉంటుంది. ఎందుకంటే ఖర్గే, కొప్పుల రాజు ఇద్దరు ఏఐసిసి బాధ్యతల్లో వాళ్ళిద్దరు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో చూస్తే స్పీకర్గా ప్రసాదరావు ఉన్నారు, ప్రసాద్ కుమార్ ఉన్నాడు. అదేవిధంగా బట్టి విక్రమార్క మాల సంబంధించిన సామాజిక వర్గం, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ ఆయన మోచి సంబంధించిన నాయకుడు. అదేవిధంగా ఎంపీలకు అన్యాయం జరిగింది. 2 మాలకిచ్చి 1 బైన్లా అని చెప్పుకునే కావ్యకి ఇవ్వడం జరిగింది. ఒక్కటి కూడా మాదిగలకి ఇవ్వని పరిస్థితి. 5 ఎమ్మెల్సీలు ప్రకటిస్తే ఒక్కటి కూడా మాదిగలకి ఇవ్వలే. అదేవిధంగా మొన్న రాజ్యసభ 2 ప్రకటిస్తే ఒక్కటి కూడా
మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే నోటితో నవ్వి నొసటితో ఎక్కిరించినట్టుంది రేవంత్ రెడ్డి పాలన.